నా దగ్గర నా కొడుకు ధరణిని లొంగ తీసుకున్న వీడియో ఉంది. దాన్నిప్పుడు ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి మాత్రం జరగనివ్వరు. దాన్ని వాడకుండా ఎలా ధరణి ధీరజ్ల పెళ్లి చెయ్యాలి, ఎంత ఆలోచించినా బుర్రకి ఐడియా రావడం లేదేంటి? అది వాడితే బ్లాక్మెయిల్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండే ఛాన్స్ ఉండదు. వాళ్ళు సంతోషంగా లేకపోతే నాకు గుణ ఆస్తి కాజేసే ఛాన్స్ ఇవ్వడు. శక్తి అంతలా ఆలోచిస్తుందంటే బుర్రలో పాపిస్ట్ ప్లాన్లన్నీ అయిపోయినట్టున్నాయి. ఏం చేయాలో అర్థం కాక కాలుగాలిన పిల్లిలా కొడుకు పెళ్లి చేయడానికి నానా అవస్థ పడుతున్నట్టుంది. ఆశకి హద్దుండాలి కానీ మరీ దురాశకి పోతే ఇలాంటి టెన్షన్లు తప్పితే ఏం దక్కుతాయి? ఏదో ఇంత చోటిచ్చాడు, అంత తిండి పెడుతున్నాడు, కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. సంతోషించొచ్చు కదా? ఆహా, మొత్తం కొంప కొల్లేరు చెయ్యాలి, తన సొంతం చేసుకోవాలి. అందుకే దేవుడు నెత్తిన ముట్టాడు, అయినా రోగం కుదరలేదు. ఏంటి మమ్మీ ఏదో సీరియస్గా ఆలోచిస్తుంది? మీ మమ్మీ ఆలోచన నాకెలా తెలుస్తుంది? తెలుసుకుందాం పద. శక్తి, దేని గురించి ఆలోచిస్తున్నావు? ధీరజ్ ఫ్యూచర్ గురించేనా? ఎవండి పిన్ని గారు, ఒకసారి ఇలా రండి. ఏంటి ఒకసారి పిన్ని అంటావు, ఇంకోసారి పెద్దమ్మ అంటావు? ఏదైనా మీ కూతురు వరుసే కదా. పెద్దమ్మ అంటే పెద్దతనం, చిన్నమ్మ అంటే చనువు. సర్లే, ఏదో ఒకటి అడుగు గాని ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుక్కో, మీ బతుకులు ఎప్పుడు అడుక్కోవడమేగా. ఏం లేదండి, మా శక్తి ఎలాంటిదో మీకు మాకు అందరికీ తెలుసు. వెదవ పనులు చేయడం తప్పితే వేరే పని లేదు. తప్పుడు ఆలోచనలు తప్ప ఎవరికైనా అంత మేలు చేద్దామని బుద్ధి రాదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? ఒక్క నిమిషం ఓపిక పట్టు శక్తి. చూడండి, తను ఎన్ని ముదనష్టపు పనులు చేసినా ఏదో ఈ ఇంటి మనిషే కదా. ఏమంటారు జయమ్మ గారు? రేపు అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళవే కదా. మీరు తప్పులు క్షమిస్తేనే కదా అందరం కలిసి ఉండగలిగేది. మీరు పెద్ద మనసు చేసుకుంటేనే కదా అందరం కలిసి సంతోషంగా ఉండేది. నీ విషయం నాకు అర్థమైంది, కానీ మేం క్షమిస్తే ఉండొచ్చు, మేము ఒప్పుకుంటే సంతోషపడొచ్చు అన్న ఆలోచనలన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేము అలా క్షమించాలి అంటే దానికి ముందు వాళ్ళొక పని చెయ్యాలి. అది వాళ్ళు చేస్తే ఆ తర్వాత మేం చేసే అవకాశం ఉంటుంది. ఏంటది? అదేదో సినిమా చూడలేదా? అపరిచితుడు, కుంభీపాకం, క్రిమి భోజనం, శూల దండనం. ఈ శిక్షలన్నీ అనుభవించాకే వాళ్ళని క్షమించాలో క్షమించకూడదో, క్షమించాక ఎలా చూసుకోవాలో ఆలోచిస్తాం. ఓకేనా? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? నన్ను వాళ్లతో రాజీ పడమంటావా? నేను సారీలు అడగాలా? ఆవిడ చెప్పిన శిక్షలన్నీ మేము అనుభవించాక అప్పుడు వాళ్ళు క్షమిస్తారా? నీ నక్క రాయబారాలు నాకేం అవసరం లేదు. నేనేది ఎలా వాళ్ల నుంచి లాక్కోవాలో అలా ధైర్యంగా లాక్కోగలుగుతాను. వాళ్ళని నా కాళ్ల దగ్గర పడేలా చేసుకుంటారు, కానీ నేను వాళ్ళ కాళ్లు పట్టుకునే ప్రసక్తే లేదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నీ 32 పళ్ళు లెక్క పెట్టుకునేలా పీకి చేతిలో పెడతా. జాగ్రత్త. ఏంట్రా ధీరజ్, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? ఏం చేస్తున్నావు అసలు? వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు. ఆ ధరణి వచ్చిందో లేదో తెలుసుకో. వస్తే తనని మళ్ళీ మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి. ఏంటి మమ్మీ
ప్రతిసారి మళ్ళీ మొదటికే వస్తావు. ఎన్నిసార్లు ఇంప్రెస్ చేస్తాను? నాకే విసుగొస్తుంది. చూడు, సుఖంగా ఉన్న ప్రాణం ధరణి ధ్యాసలో పెట్టి నానా హింసలు పెట్టేస్తున్నావు. రేయ్, చెప్పింది చెయ్యరా. అమ్మాయిలు చీ అన్నా చా అన్నా వాళ్ళ వెనకాల కుక్కలా పడితేనేరా వాళ్ళు క్షమించి చేరదీసేది. వెళ్ళు. నా మీద చిరాకు పడితే ఎలారా? వెళ్ళి దాన్ని దగ్గర చేసుకో. వెళ్ళు. వెళ్ళరా. శక్తి, నిన్ను చూస్తుంటే నాకు చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యం గుర్తొస్తుంది. ఆహా, పద్యాలు కూడా గుర్తుకొస్తున్నాయా? ఏంటో అది? ఏం లేదు. అదేదో తివిరి ఇసుకున్న తైలంబు, అదే ఎడారిలో ఇసుకలో నుంచైనా నూనె తీయచ్చేమో కానీ నీలాంటి మూర్ఖుల మనసు మార్చలేమో అని. ఏం కుసా? నేను మూర్ఖురాల్లా? అంతే కదా. వద్దు శక్తి. శారదా, బుజ్జమ్మ లంచ్ బాక్స్ తీసుకెళ్ళిందా? తీసుకెళ్ళిందండి. శారదా, ధరణి నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? ఏమోనండి, నాకు కూడా తెలీదు. అయినా అదేం చెప్పినట్టు లేదే. బాలు, బాలు. ఏంటన్నా? అరే, అక్క నర్సుగా ఏ హాస్పిటల్లో జాయిన్ అయింది? ఏమో నాన్న, అక్క చెప్పినట్టు గుర్తులేదు, నాకు తెలీదు. నిన్న అక్కకి లెటర్ వచ్చింది కదరా, ఆ లెటరు బుజ్జమ్మ బుక్స్ దగ్గరే ఉండుంటుంది, తీసుకురాపో. సరే నాన్న. బాలు, ఏమైంది? అక్క ఏ హాస్పిటల్లో జాయిన్ అయిందో తెలుసుకోవడానికి నాన్న లెటర్ అడిగారు, అందుకే లెటర్ తీసుకొస్తున్నాను. ధరణి గుణాగారి హాస్పిటల్లో జాయిన్ అయిందని తెలిస్తే కొంపలు అంటుకుపోతాయి. మూడో ప్రపంచ యుద్ధం ఇక్కడే మొదలవుతుంది. బాలు, అన్నయ్య. బాలు, నువ్వెవరో తెలియకముందే నన్ను అన్నయ్య అని పిలిచావురా. కానీ నువ్వు నా సొంత తమ్ముడు అని తెలిసిన తర్వాత నీలాంటి మంచి తమ్ముడిని నాకు ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అన్నయ్య అన్న పరిచయం ఏర్పడింది, కానీ నువ్వే నా నిజమైన అన్నయ్యవని అమ్మా నాన్న చెప్తున్నారు. కానీ మా నాన్న ఒప్పుకోవడం లేదు. నేను అక్క ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక చాలా సతమతమైపోతున్నావు అన్నయ్య. రే తరుణ్, ఎవర్రా? మా తమ్ముడురా, బాలు. హాయ్. హాయ్. ఏం చదువుతున్నావు? బీటెక్ చదువుతున్నాను. ఓ సరే తరుణ్, నేను వెళ్తాను. సరేరా, బాయ్. సరే అన్నయ్య, నేను బయలుదేరుతాను. బాలు, ఇంటికేనా? అవునన్నయ్య. పద, నేను డ్రాప్ చేస్తాను. రా. నువ్వు డ్రాప్ చేయడం నాకు ఇష్టమే, కానీ నువ్వు నేను కలిసి ఇలా బైక్ మీద వెళ్తే నాన్న ఎక్కడైనా చూస్తే అమ్మో
అక్క మీద కేకలు వేసినట్టు నా మీద కూడా కేకలు వేస్తారేమో. ఏంట్రా బాలు, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? వద్దులే అన్నయ్య, నేను వెళ్తానులే, నాకు అలవాటే కదా. అలవాట్లు వేరు, అవకాశం వచ్చినప్పుడు వాడుకోవటం వేర్రా. నేను దించుతానంటున్నాను కదా, రారా డ్రాప్ చేస్తాను, నువ్వు రా. హాయ్ స్వీటీ, హౌ ఆర్ యూ? షటప్. ఫస్ట్ ఇలా షటప్ అన్నవాళ్లే చాలా మంది తర్వాత నాకు సెటప్ అయ్యారు. ఈ షటప్లు నాకు మామూలే, మీరు సెట్ అయిపోవడం నాకు మామూలే. ఈ తరణి ఎక్కడుందబ్బా? మై డార్లింగ్, ఇక్కడున్నావా? మనది చాలా విచిత్రమైన లవ్ స్టోరీ కదా ధరణి. చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు. నా కూతురు మీ ఇంటికి వస్తే సుఖంగా సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకు పోయింది. మీ అబ్బాయికి నా కూతుర్ని ఇవ్వను. మీ ఇంటికి అసలు పంపను. వాట్ ధరణి, నువ్వు ఈ హాస్పిటల్లో నర్స్గా జాయిన్ అయ్యావా? ట్రైనింగ్కి వచ్చాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయమంటావు ధరణి, కర్మేదో అంటారు కదా, అది మన లైఫ్తో వింత నాటకం ఆడుతుంది. పరిచయం లేని మన మధ్య పరిచయం కలిగేలా చేసింది, ప్రేమలో పడేసింది, పెళ్లి దాకా తీసుకొచ్చింది. 2 సార్లు చెడగొట్టింది, చివరికి దూరం చేసింది. కానీ నేనేమో పీకల దాకా నీ ప్రేమలో మునిగిపోయాను. అందుకే కళ్ళు మూసిన నువ్వే కనిపిస్తావు, కళ్ళు తెరిచినా నువ్వే కనిపిస్తావు. ఎక్కడికి వెళ్ళినా నా నీడలా ఉన్నట్టుంది. నా కళ్ళల్లో, నా ఆలోచనల్లో, నా శ్వాసలో, నా ధ్యాసలో, ప్రతి చోట నువ్వే ధరణి. మీ నాన్న ఏదో పెళ్లి క్యాన్సిల్ అన్నాడు, నువ్వు ఆ మాటకే ఫిక్స్ అయిపోవాలా? మీ నాన్నని కన్విన్స్ చేయొచ్చుగా. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నామని చెప్పొచ్చు కదా ధరణి. ఒకప్పుడు ఆయనే కదా నాకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఎవ్వరో ఏదో చేశారని నీకు నాకు పెళ్లి క్యాన్సిల్ చేయడం ఏంటి? కన్నీళ్లు పెట్టుకుని ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని అడగచ్చు కదా, నాన్న మర్చిపోలేకపోతున్నాను, ధీరస్తో నా పెళ్లి జరిపించు నాన్న అని అడగచ్చు కదా. మనం పెళ్లి చేసుకుందాం ధరణి. అదేంటి ధీరజ్, నీకు ఆ రోజే అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నిన్ను కన్విన్స్ కూడా చేశాను కదా, మళ్ళీ నువ్వేంటి మొదటికొచ్చావు? నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా నా ఆన్సర్ మాత్రం ఒక్కటే. పదే నన్ను కన్విన్స్ చేయడానికి నీ టైం వేస్ట్ చేసుకోకు. మళ్ళీ ప్రేమ పెళ్లి అని నన్ను ఇంకా బాధ పెట్టకు ధీరజ్, ప్లీజ్. నన్ను మర్చిపో. ఇలా ఎదురుపడి నన్ను ఏడిపించకు. నువ్వు అలా అంటే ఎలా ధరణి? నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? నిన్ను తలుచుకుంటూ బతకడం కంటే చావడమే మేలనిపిస్తుంది. బాయ్ ధీరజ్. ధరణి,
ఏంటి సడన్ గా ఇక్కడ తగలబడ్డావు? మీ అమ్మ నీకు నూరిపోసి పంపించిందా? ఇక్కడ నిఘా పెట్టమని జాబ్ అప్పచెప్పిందా? ధరణి ఇక్కడికి వస్తుందని తెలుసుకొని నిన్ను మళ్ళీ దాన్ని ట్రాక్ లో పెట్టమని డిప్యూట్ చేసిందా? అయ్యో అదేం లేదు, నాకు ధరణి ఇక్కడికి వస్తుందని తెలీదు. నాకే ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను అంతే. నీకు తోచకి ఇక్కడికి వచ్చి అంతో ఇంతో ఉన్న మంచిని చెడగొడదామని తయారయ్యావా? నువ్వు మీ అమ్మ గతంలో ఈ హాస్పిటల్కి చేసిన ద్రోహం చాలు. ఒరగబెట్టిన ఘనకార్యం మేమేమీ ఇంకా మర్చిపోలేదు. గుణ పేరుని, హాస్పిటల్ గౌరవాన్ని మంటగలిపే ప్రయత్నాలు చాలా చేశారు. ఇంకా మీకు అవకాశం లేదు. నువ్వు ఇంకొకసారి ఈ హాస్పిటల్కి రావడం నీకే మంచిది కాదు. జాగ్రత్త. ఈ హాస్పిటల్కే కాదు, ఇంకొకసారి నువ్వు ధరణికి ఎదురుపడ్డా మాట్లాడే ప్రయత్నం చేసినా నీ చావు నువ్వే కొని తెచ్చుకున్న వాడివి అవుతావు. నువ్వు నా కూతురికి ఎదురుపడ్డావని తెలిసిన మరుక్షణం నేను నీ ప్రాణాలు తీయడానికి కూడా బయలుదేరతాను. అవుట్, గెట్ అవుట్. నువ్వు నా కాళ్ళు విరిచేయటం నా ప్రాణాలు తీయడం కాదు. అసలు విషయం తెలిస్తే నువ్వే ప్రాణాలు తీసుకుంటావు. లేదా వచ్చి నా కాళ్ల మీద పడి నా కూతుర్ని చేసుకో ధీరజ్ అని బ్రతిమలాడుకుంటావు. కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతావు నీ చేతులతోనే. అదే నువ్వు మామయ్య కలిసి మీ చేతులతో మీ కూతుర్ని నా చేతుల్లో పెట్టి నాకు అప్పగిస్తారు. అది ఎంతో దూరంలో లేదు. ఎందుకు వాడుతున్నారు? యా అవును, కనపట్టలేదా ఫేస్, రావట్లేదా స్మెల్? మరి నావెందుకు మీరు వాడారు? ఈ మధ్యనే నేను సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా కొద్దిగా పాపులర్ అవుతున్నాను కదా. కొత్త రీల్స్ పెట్టండి అని నా ఇన్స్టా ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కామెంట్స్ మీద కామెంట్స్ పెట్టేస్తున్నారు. అందుకే కొత్త రీల్స్ తో పాటు కొద్దిగా యంగ్ గా, అట్రాక్టివ్ గా కనపడాలని కాస్మెటిక్స్ వాడాను. కరెక్టే కదా? కరెక్టే కదా? ఏంటి కరెక్ట్? చూడు, నువ్వు కాస్మెటిక్స్ వాడే ఓకే, మరి పర్ఫ్యూమ్ ఎందుకు వాడినట్లు? నీ రీల్స్ చూసే వాళ్ళకి నీ పర్ఫ్యూమ్ స్మెల్ వెళ్తుందా? ఎందుకలా ఇలా 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 కొట్టి వేస్ట్ చేయడం? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే అట్మాస్ఫియర్ బాగుండాలి. అట్మాస్ఫియర్ బాగుండాలి అంటే మన చుట్టూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. భక్తులకి, భగవంతుడికి అనుసంధానంగా నిలిచే అగరబత్తి ఏమంటుంది? స్మెల్లే కదా. అలాగే మన మీద మనకి నమ్మకం కలిగించడానికి సువాసన అవసరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఇవన్నీ వాడా. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం రీల్స్ ని అంత గొప్పగా చేయగలుగుతాం. కరెక్టే కదా? కరెక్టే కదా? ఏంటి కరెక్ట్? ఆవిడ కరెక్టే కదా అంటే నువ్వు కూడా కరెక్టే కదా అని ఇకిలిస్తున్నావు. చూడండి, చిన్న చిన్న వస్తువుల గురించి ఫీల్ అవ్వకండి. నేనెలాగో రీల్స్ లో పాపులర్ అవుతాను. నాకు ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మిమ్మల్ని కూడా సెలబ్రిటీలను చేసేస్తాను. నా రీల్స్ లో నటించే ఛాన్స్ మీకు ఇస్తాను. ఓకేనా? ఏంటి, నువ్వు మమ్మల్ని పాపులర్ చేస్తావా? సెలబ్రిటీల్ని చేస్తావా? ఏది చేయి చూద్దాం. ఏది చేయి చూద్దామని ఇక్కడ నిలబడితే కాదు. రండి నాతో పాటు, రండి రండి. పద. మీరిద్దరూ వెళ్ళి అవి తింటూ ఉండండి, నేను షూట్ స్టార్ట్ చేస్తాను.
వీళ్ళేమో గాని మనం బయటికి వెళ్లి భోంచేద్దాం అనుకున్నాం. మన కోరిక ఇక్కడే తీరేలా ఉంది. అవును, అసలే ఆకలి ఫుల్గా వేసేస్తోంది. లాగించేద్దాం. పట్టు శక్తి పట్టు. బాగుంది బాగుంది. చూసారా ఫ్రెండ్స్, చూసారా? వీళ్ళిద్దరూ ఉదయం చింపిరి జుత్తుతో చినిగిపోయిన బట్టలతో నా ఇంటి ముందు అడుక్కుంటూ కనిపించారు. వీళ్ళ నా స్థితిలో చూసి నా హృదయం ద్రవించింది ఫ్రెండ్స్. మనసు కరిగిపోయింది, కన్నీళ్లు ధార కట్టాయి. నా కళ్ళ ముందు మనుషులు తిండి కల అలమటించిపోవడం నేను చూడలేకపోయాను ఫ్రెండ్స్. మనసు కకావికలమైపోయింది. వెంటనే వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి బాటిల్స్ షాంపూలు ఇచ్చి నీట్ గా తల స్నానం చేయించి కొత్త బట్టలు వేయించాను. వాళ్ళు నా వంక దీనంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అన్నం తిని వారం రోజులయ్యిందమ్మా అని చేతులు జోడించారు. అయ్యో, నా తోటి మనుషులు తిండికి అలమటిస్తున్నారా అనుకుని వీళ్ల కోసం వంట వాళ్లకు చెప్పి షడ్రసోపేతమైన భోజనాలు, పిండి వంటలు చేయించాను. చూసారా ఫ్రెండ్స్, ఎలా కక్కుర్తిగా తింటున్నారు? చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి వంటలు చేయించాను, ఎలా తింటున్నారో చూడండి. ఎంత ఆబగా తింటున్నారో చూడండి. చూసారు కదా, అలా ఉండే వాళ్ళని ఎలా చేశాను. ఏయ్, ఎవరు వారం రోజుల నుంచి భోంచేయలేదు? ఏంటి, చింపిరి జుట్టు చిరిగిన బట్టలతో నీ ఇంటి ముందు నిలబడ్డావా? అసలు అలా పోల్చడానికి మీకు మనసులో వచ్చింది? రీల్స్ మీద మనసుంది కాబట్టి మనసొచ్చింది. ఎలా చేస్తే బాగుంటుందో అన్న ఆలోచన వచ్చింది కాబట్టి అలా అనగలుగుతున్నాను. ఏయ్ ఏయ్, ఇదిగో చూడండి, పాపం ఇంకో అనాథ వచ్చాడు. ఇతనికి కూడా భోజనం పెట్టాలి. నా సర్వీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే నాకు కొండంత అండ, 1000 ఏనుగుల బలం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఏయ్, నీకింత వయసు వచ్చింది, ఎందుకు ఇలాంటి ముదనష్ట పనులన్నీ చేస్తున్నావు? మమ్మల్ని బిచ్చగతల్ని చేస్తావా? నేను కొత్తగా చేసేదే ఉంది, నువ్వెప్పుడో అది అయ్యావుగా. అందుకే కదా తమ్ముడింట్లో పడి తింటున్నావు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిజం మాట్లాడితే నీకు పిచ్చే. అమ్మా, ఎందుకమ్మా ఆవిడతో నీకు పంచాయతీ? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇలా రా రా. ఏంట్రా, ఏంటా ఇంపార్టెంట్ న్యూస్? ధరణి మావయ్య హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అయింది. అవునా? అది గుణ దగ్గర నర్సుగా చేరిందా? చేరిందనే కదా నేను చెప్తున్నాను. ఇంకే నీ ప్రయత్నాల మీద పెద్ద బండ పడ్డట్టే. ఆ జనని ధరణి కలిసిపోతారు. ఇంకా నువ్వు నీ ఆశల మీద నువ్వుల నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. నేనుండగా వాళ్ళెలా దగ్గరవుతారు, వాళ్ళెలా కలిసి ఉండగలుగుతారు? జరగదు.
వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు కలిసుండే అవకాశం లేకుండా నేను చేస్తాను. రానని చెప్పి జనని గారిని బాగా హర్ట్ చేశానా? అలా నేను మాట్లాడినందుకు చాలా ఫీల్ అయినట్టున్నారు. ఎలా రియాక్ట్ అయి ఉంటారో ఏమో. నేను ఇక్కడికి వచ్చింది నర్స్గా ట్రైనింగ్ అవుతూ పేషెంట్లకి సేవ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చేయడానికి. ఇంతమంది ట్రైనింగ్ కోసం వచ్చినా నన్నే ఎందుకు ఇంత ప్రేమగా చూస్తుంది? కూతుర్ని కాబట్టి. అంతే కదా, మనసులో ఏమనుకున్నారో ఏంటో. సడన్ గా నేనే ఆ లెటర్ తీసుకొని నువ్వు వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యావని అప్పటికి మెసేజ్ చేసి చెప్పాను. నాన్న నన్ను నమ్మినట్టే ఉన్నారు, అందుకే ఏం మాట్లాడలేదు. ఈ మేనేజ్మెంట్లో ఎంతకాలం? వద్దు. ఎప్పుడు అప్పుడు నాన్నకి తెలిస్తే నాన్న భరించలేరు. నాన్న బాధను చూసి మేము తట్టుకోలేము. ఇంకా ఇలా మేనేజ్ చేసే అవసరం రాకుండా చేయాలనుకుంటున్నాను. ఏంటి, రాకుండా చేస్తావా? ఎలా? రేపే హాస్పిటల్కి వెళ్ళి నేను రాను అని చెప్పేస్తా. ఈ నర్సు ఉద్యోగం మానేస్తాను. ఇక్కడొక రకంగా అక్కడొక రకంగా బాధపడటం నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసిన నాన్నని మోసం చేస్తున్నాననే బాధ భరించలేకపోతున్నాను. నిజం తెలిస్తే నన్నెంత నీచంగా చూస్తారు, ఎంత తప్పుగా లెక్క కడతారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటి ధరణి, ఎందుకలా మాట్లాడుతున్నావు? జరిగిందంతా చూసావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటావేంటి? ఇంతవరకు నాన్నెప్పుడు నా మీద చేయి చేసుకోలేదు. తరుణ్ అన్నయ్యతో కనబడినందుకే బాలు మీద చేయి చేసుకున్నారు. అదే నేనెక్కడ పని చేస్తున్నానని తెలిస్తే నాన్న ఊరుకుంటారా? నన్ను కొడతారని భయం కాదు. బాలు మీద చేయి చేసుకున్నందుకు నాన్నెంత బాధపడుతున్నారు, మనసులో కుమిలిపోతున్నారు. రేపు నా విషయం తెలిసినా నన్ను కొట్టలేకపోయినా ఎంత నలిగిపోతారో, ఎంత బాధపడతారో. నేనే ప్రాణంగా బ్రతికే నాన్న నా మూలంగా బాధపడటం నాకు ఇష్టం లేదు. బాధ పెట్టడం చాలా తప్పు అని నా మనసుకు అనిపిస్తోంది. అందుకే రేపటితో ఈ బాధలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. రేపు వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాను నేను రాను అని. తొందరపడకు ధరణి, అలాంటి నిర్ణయాలు తీసుకోకు. అక్కడ ఉన్నది పరాయి వాళ్ళు కాదు కదా, నిన్ను కన్న తల్లిదండ్రులు. వాళ్ళ కోరిక తీర్చడం, వాళ్ళకి దగ్గర అవడం తప్పు కాదు. ఇక్కడ నాన్న బాధపడతారని వాళ్ళకి దగ్గర అవడం మానేస్తావా? అప్పుడు వాళ్ళు బాధపడరా? వద్దు, ఈ ఆర్గ్యుమెంట్లన్నీ వద్దు. ఈ డిస్కషన్స్ వల్ల ప్రయోజనం లేదు. ఇంతకాలం ఎలా బతికానో అలాగే బతకాలనుకుంటున్నాను. నాన్న సంతోషాలు దూరం కాకూడదు. మేము ఇన్నేళ్ళు చాలా సంతోషంగానే బతికాం కదా, మాకేం తక్కువైందని ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి? అమ్మ లేకపోవచ్చు, కానీ నాన్నే అమ్మ నాన్నయ్యి పెంచారు. మభ్య పెట్టడం ద్రోహం చేయడంతో సమానం అవుతుంది. అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను. రేపెళ్ళి డిక్లేర్ చేసేస్తాను. ఒక్కసారి నా మాట విను ధరణి, ప్లీజ్. వద్దు మధు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. చెప్పి నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకు. I have already taken a strong decision. ఇంత కష్టపడి ధరణిని అమ్మని కలపడానికి ట్రై చేస్తున్నాను. తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? తన డెసిషన్ తీసుకొని రేపు వెళ్ళి చెప్పేస్తే నేనేం చేయగలను?
ప్రతాప్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో ఉన్నాడా, బయట ఎక్కడైనా ఉన్నాడా? హలో ప్రతాప్ గారు, మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీ వెనకాల చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, మోసం జరిగిపోతుంది. మీ అమ్మాయి ధరణి హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది కదా, అదెక్కడనుకున్నారు? మా తమ్ముడు గుణ హాస్పిటల్లోనే. ఈ విషయం మీకు తెలుసా? నాకు తెలిసి మీకు చెప్పుండరు, ఎందుకంటే చెప్తే మీరు ఒప్పుకోరు కదా. మీ కళ్ళు కప్పి మీ కన్న కూతురే మిమ్మల్ని మోసం చేసి నా తమ్ముడి హాస్పిటల్లో జాయిన్ అవ్వటానికి వచ్చింది. నాకన్నీ తెలుసు. ఇదేంటి గొంతు అదోలా ఉందేంటి? ఏయ్ మధు, ప్రతాప్కి ఫోన్ ఇవ్వే. ఏంటి దబాయిస్తున్నావు? నువ్వు ఆర్డర్ వేయగానే ఫాలో అవ్వడానికి ఇక్కడ ఎవరైనా నీ పని మనుషులు ఉన్నారనుకున్నావా? అయినా మా నాన్న నీలాంటి క్రిమినల్స్ తో, క్రూయల్స్ తో, బ్యాడ్ ఫెలోస్ తో మాట్లాడు. ఇంకొకసారి ఫోన్ చేయడానికి ట్రై చేసావనుకో నీ సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోతుంది, జాగ్రత్త. ఒసేయ్ మధు, ఏయ్ ఈ శక్తి మళ్ళీ ఫోన్ చేసినా చేస్తుంది. ఏదో విధంగా ఈ విషయం నాన్న చెవిలో వేయాలని తెగ ట్రై చేస్తుంది. అసలు ఈ నంబర్ని బ్లాక్ చేస్తే ఏ సమస్య ఉండదు. ఫోన్ బ్లాక్లో పెట్టేశాను. పోయి పోయి ఈ ఫోన్ అది తింది. నేను చెప్పాలనుకున్నవన్నీ దాని చెవిలో పడ్డాయి. అమ్మో, నీకది చాలా జాగ్రత్త పడుతుంది. ఎలా ప్రతాప్కి విషయం చెప్పడం? మధుని ఊరికే వదిలిపెట్టకూడదు, దాని రోగం కుదిరేలా చెయ్యాలి. చేస్తాను. ఏంటి నీ పుల్లలు పెట్టే బుద్ధి నిన్ను పుడకల్లో పెట్టేదాకా పోదా? మా రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు పెట్టడానికి తెగ తాపత్రయపడుతున్నట్టున్నావు. అయినా ఈ సుప్పనాథ సూర్పణక బుద్ధులు నీకెందుకు చెప్పు? నీకెక్కడి నుంచి వచ్చాయి? మావయ్య గారు మంచివారు, గుణ మంచివాడే, అత్తయ్య గారు కూడా మంచిదే అని విన్నాను. మరి నీకెక్కడి నుంచి వచ్చాయి ఈ అభలక్షణాలన్నీ? కాపురాలు కూల్చడంలో ఏం సరదానే నీకు? నా బిడ్డ జీవితంలో ఎన్నేళ్ళు నిప్పులు పోసావు, ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా? మళ్ళీ దాని పిల్లలు దాని దగ్గరికి రాకుండా, ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం లేకుండా చిచ్చు పెట్టాలని చూస్తావా? ఉసురు తగిలి దిక్కుమల్ల చౌచస్తాదే. అసలు ఇలాంటి వాళ్ళని వదలకూడదు. వదిలేస్తే ప్రపంచాన్ని నాశనం చేయాలని చూస్తారు. ఏయ్, ఏంటి తెగరెచ్చిపోతున్నావు? నీ మనవరాలు హాస్పిటల్లో పనిచేసినంత మాత్రాన నీ కూతురికి అల్లుడికి దగ్గరైపోతుందనుకుంటున్నావా? ఎప్పటికీ దగ్గరవ్వదు, దగ్గర కానివ్వను. నువ్వు కానిచ్చేదేంటి? వాళ్ళ మధ్య రక్త సంబంధం ఉంది, జన్మ బంధం ఉంది, పేగు బంధం ఉంది. నువ్వు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా, తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా, తండ్రి కూతుర్ని తల్లి కూతుర్ని కలపకుండా ఉండడం నీ వల్ల కాని పని. అలాంటి ఆలోచనలు మానుకుంటే మంచిది. మీరందరూ కలిసి నా బతుకులో నిప్పులు పోయాలని చూస్తుంటే నేను మాత్రం కళ్ళప్పగించి చూస్తుండిపోవాలా? నా కొడుకు కోరుకున్న అమ్మాయిని వాడికి దక్కకుండా చేసిన మీకు మీ కూతురు దక్కకుండా చేస్తాను. తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణం ఇద్దరిదే కాపాడాలి. వదిలేసి ఇలాగే చూస్తూ నిలబడతామా? ఏదైనా జరిగితే మాత్రం
వాళ్ళు మన మీద రియాక్ట్ అవరా, రివర్స్ అవరా? సిస్టర్గా ఎలా సేవ్ చేయాలని ఆలోచించాలి, కానీ మన వల్ల కాదు అని ఎస్కేప్ అయితే ఎలా? సారీ మేడం, అఫీషియల్గా డాక్టర్ లేకుండా నేను ఈ పని చేయలేను. కాల్ చేసామంటున్నారు కదా, రిప్లై ఏం రాలేదా? లేదు మేడం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే, వేరే డాక్టర్ కోసం ట్రై చేద్దాం. లిఫ్ట్ చేయనప్పుడు ఎలా ట్రై చేస్తాం? అయితే కాసేపు వెయిట్ చేద్దాం. లేదు, వెయిట్ చేసే టైం లేదు. చూడు, తను ఎంత అవస్థ పడుతుందో. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టుంది. ఏం లేదు, రిలాక్స్. కూల్. ధరణి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ధరణి. ఏం లేదు, ప్లీజ్ రిలాక్స్. చెప్పు ధరణి. చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాను. నేను నర్స్ కోర్స్ చేసేటప్పుడు ఈ డెలివరీ చేసే ప్రాసెస్ కూడా బాగా అటెండ్ అయ్యాను. ఆ మాట చాలు. నాకు నువ్వు సాయంగా నిలబడితే చాలు. ఎలాంటి ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయొచ్చు. తల్లి బిడ్డల్ని బ్రతికించే ప్రయత్నం చేయడం మన ధర్మం. ఓర్చుకో. ధైర్యంగా ఉండు. 12 బిడ్డకు జన్మనిస్తావు. నువ్వే అధైర్యపడకు. కాస్త సహకరించు. నొప్పులు పడ్డం కాదు, కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ధరణి, ఎలాగైనా నా బిడ్డను కాపాడండి మేడం. నా బిడ్డకేం కాకుండా చూడండి మేడం. ఉన్నాం కదా ధరణి, ఆ సైడ్ వెళ్ళు. నువ్వు వెళ్ళి బీపీ చెక్ చేయి. ఏం కాదు, పల్స్ ఎంత ఉందో చెక్ చేయి. చూడు, భయపడకూడదు. నాకు రెండో కాన్పప్పుడు కూడా నిప్పులతో విలువలాడిపోయాను. కడుపులో కవలలో నా ప్రాణానికి ముప్పు అని చెప్పారు డాక్టర్. ఎవరి ప్రాణానికి మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. కానీ నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని బ్రతికించండి అని నేను డాక్టర్ని వేడుకున్నాను. అందుకే వాళ్ళని అమ్మ అని అంటారు. పిల్లలకి జన్మనివ్వడానికి మన జన్మని తాకట్టు పెడతాం. ప్రతి పురుడు ఒక పునర్జన్మే. భయానికి దూరంగా ఉంటేనే మనం ఒక కొత్త బతుకు ఇవ్వగలుగుతాం. చూడు, భయపడద్దు. చూడు, కొంచెం ఓపిక పట్టు. చూడు, నువ్వు మాకు హెల్ప్ చేయి, మాకు తోడుగా ఉండు. ధరణి, నువ్వు ఇక్కడ ప్రెస్ చేయి. నర్స్, బీపీ చెక్ చేయి. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే. ఇలా చూడు, నువ్వు అసలు అడగకూడదు. మాకు నువ్వు కోఆపరేట్ చేయాలి. నేను 2 పిల్లలకి ఒకే కాన్పులో జన్మనిచ్చాను. చూడు, నువ్వు ధైర్యాన్ని కూడా పెట్టుకో. 12 బిడ్డకు నువ్వు అమ్మవవుతావు. అమ్మ అన్న పిలుపు నీ బాధనంతా మర్చిపోయేలా చేస్తుంది. పుట్టిన మరుక్షణం ఏడుపని అనుకుంటాం, కానీ అది వాళ్ళ పిలుపే. పిలుపు నీకు వినపడేలా నేను చేస్తాను. నువ్వు మాకు కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. నువ్వు ధైర్యంగా ఉండాలి. పుష్ చేయి. ధరణి, గట్టిగా ప్రెస్ చేయి.
చేసిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. మీకు పాప పుట్టిందండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తీసుకోండి. మీరే మా బిడ్డను కాపాడారు మేడం. తనకి పేరు కూడా మీరే పెట్టండి. నా పేరు జనని, నా కూతురి పేరు ధరణి. మీ అమ్మాయి పేరు నా కూతురు పేరే పెడుతున్నాను, ధరణి. చాలా బాగుంది మేడం. ధరణి 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 అమ్మ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. వాళ్ళని ఎలా మా దగ్గరికి తెచ్చుకోవాలో మాకు తెలుసు. నిజానిజాలు తెలియాలంటే DNA టెస్ట్ అని ఏదో చేస్తారు కదా, అది చేస్తే సరిపోతుంది కదా. అయ్యా, ఒక్కసారి ఇలా వస్తారా? మీరేదో ఆలోచనలో ఉన్నట్టు నా ఆత్మారాముడు చెప్తున్నాడు. రండి, మీ ఆలోచనలకి ఆందోళనలకి పరిష్కారం చెప్తాను. సమస్య వివరిస్తాను. రా, వచ్చి కూర్చో, మొహమాట పడుకో. శివ, కూర్చోబెట్టు. కూర్చోమ్మా, కూర్చో. కూర్చో. ఇంకా చాలండి. తిను. హాస్పిటల్లో 4 రౌండ్లు వేసేసరికి తినొచ్చింది తినబోయేది కూడా అరిగిపోతుంది. తినమ్మా. మీరు కూడా భోంచేయండి. నువ్వు భోజనానికి వచ్చిన ఆనందంలో జనని తనకి వడ్డించుకోవడం మర్చిపోయింది. నేను వడ్డిస్తాను. ఏమైందమ్మా? ఏమైంది? స్టిచెస్ వేస్తుంటే సూది గుచ్చుకుంది. అయ్యో, బ్యాండేజ్ వేసుకోవచ్చు కదమ్మా. రే శివ, వెళ్ళి స్పూన్ తీసుకొని రారా. ఏంట్రా స్పూనా? ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా? హాస్పిటల్లో స్పూన్స్ ఎక్కడి నుంచి వస్తాయిరా? రేయ్,
స్పూన్లు లేకపోవడం ఏంట్రా? క్యాంటీన్లో ఉంటాయి కదా, తీసుకురా. అయ్యో రామా. పర్వాలేదులే. కారం తగిలితే నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఉండు, నేను తినిపిస్తాను. తను తినిపిస్తుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపమమ్మ, కరుణించే కోపమమ్మ, వరమిచ్చే తీపి శాపమమ్మ. మీరు కూడా తినండి. నీ నోటికి ముద్దందించిన తర్వాత నా కడుపు నిండిపోయింది. ఏళ్ల తరబడి నిరీక్షణమ్మా. ఈ సన్నివేశం మా కడుపు నింపేసింది. సంతోషం సంతోషమే, ఆకలి ఆకలే. మీరు తినండి. నా కడుపు నింపి మీరు ఉపవాసం ఉంటే ఎలా? ప్లీజ్ తినండి. నేను తీస్తాను. అమ్మవమ్మ, కన్న తల్లి ప్రేమ నింపి ఇవాళ నా కడుపు నింపావు. అమ్మా అని పిలవమని అడిగావు. ఆ తృప్తి నీకు ఇవ్వలేకపోయినా కడుపు నింపిన నీ చేత్తో నన్ను దీవించమ్మా. మన పిల్లల జన్మ రహస్యం మీకు చెప్పాలని వచ్చాం. వాళ్ళు మీ కన్న పిల్లలు కాదు అనే నిజం ఇన్నేళ్ల తర్వాత తెలిస్తే ఎవరు మాత్రం అంత తేలిగ్గా ఒప్పుకుంటారు. మీ జాతకంలో పుత్రశోకముంది. నీ కొడుకు చనిపోయి ఉంటాడు. అది నిజం.
నానా 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 ఏమైంది నానా నానా ఏమైంది నానా మెల్లగా తాగండి నానా 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 మెల్లగా నానా 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 మెల్లగా నానా నానా రండి కూర్చోండి నానా రిలాక్స్ నానా నువ్వేం క్లీన్ చేయొద్దు, అలా వదిలే. శారదా వస్తుంది. శారదా, శారదా. బయటికి వెళ్ళినట్టున్నారు నాన్న. నేను క్లీన్ చేస్తే తప్పేం లేదు, మీరు దాన్ని తప్పు పట్టకండి. బంగారమే బంగారమే నువ్వు నా వరమే, నీ క్షేమమే నీ సంతోషమే నన్ను నడిపించే బలమే. చిట్టి తల్లి నీవే, పుట్టుకంటే నీవే, దేవతల్లే నన్నే చేరుకుంటే. నన్నలాగా నన్నే